గుడ్ మార్నింగ్ అత్తయ్య. అబ్బో ఏందే కోడలా, ఎన్నట్లేంది మర్యాదగా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు. అత్తయ్య అది ఇలా సాలార్ సినిమా రిలీజ్ అవుతుంది అత్తయ్య. మా దోస్తులందరూ వెళ్తున్నారట, నన్ను కూడా రమ్మంటున్నారు. సరే వెళ్ళు, దానికేంది, నన్ను అడగడం ఎందుకే. అత్తయ్య అది ఒక 500 రూపాయలు డబ్బులు ఇస్తారా అమ్మ, నాకు సినిమా చూస్తాను. ఏంది 500? 500 దేనికే, 100 రూపాయలు కదా టికెట్. నేను ప్రభాస్ ఫ్యాన్ని కదా అత్తయ్య, మా ఫ్రెండ్స్ అందరికి నేనే సినిమా చూపిస్తా అని ఒప్పుకున్నాను అత్తయ్య. నీకేంది కోడలా, కష్టపడితే తెలుస్తుంది 500 విలువ. ఇట్లా అగాధం ఖర్చు చేస్తే ఏం తెలుస్తుంది. 500 కాదు 5000 కూడా ఖర్చు చేస్తావు నువ్వు, నీతో అవుతుంది. అత్తయ్య మీరు ఒర్రిపోయకూడదు అత్తయ్య, నాకు టైం అవుతుంది అత్తయ్య, అయ్యుండ్రు అత్తయ్య. ఏంది బేస్తున్నావా ఏంది అత్తయ్య? ఇంకోసారి అడుగుతున్నా, ఇస్తారా లేదా? ఇయ్యకుంటే చేస్తానా ఏంటి? నువ్వు ఇయ్యకుంటే వదులుతావా ఏంటి నన్ను? అన్ని నీళ్ళ పాలు ఈ పైసలన్నీ మంచికొక్క చిప్ప పట్టుకొని అడుక్కున్నాం గుళ్ళ పంట. సరే పైసలు అయితే ఇస్తా గానీ వచ్చిన తర్వాత నాకు సినిమా స్టోరీ చెప్పాల వల్ల, ఓకేనా? సరే అత్తయ్య, ఏముంది దాంట్లో చెప్తాను, నేను వెళ్తాను మరి. సరే తలుపులు పెట్టుకొని పట్టుకోండి జాగ్రత్తగా. కొడలా వచ్చినావా? ఎలా ఉంది సినిమా, బాగుందా? అత్తయ్య మొత్తం మేమందరం దోస్తులు అందరం కలిసి పేపర్లు అవన్నీ ఎగిరేసి ఉంటుంది థియేటర్లో. ఎగిరేస్తే మొత్తం ఆగమని చేసి సౌండ్ అయితే వస్తలేదు. సినిమా సినిమా వస్తున్నాయి కానీ సౌండ్ వస్తలేదు. మేమేం చేసినాం, రాళ్ళు స్క్రీన్ మీద గీసిరంగానే నన్ను మెడ పట్టుకొని బయటకు నూకేసిర్రియా వచ్చి. నాకు తెలుసు నువ్వు మామూలు దానివి కాదు, నాకు తెలుసు అత్తలా. ఇటనే సినిమాలు దానివే, చక్క పోయి సినిమా చూసి రాయా అంటే ఇక బండలు పట్టుకొని ఒకటి నీకేం అవసరమే, ఫ్యాను బీను అనుకుంటే ఎగురుతున్నావు. చక్క సినిమాకి పోయిందని సినిమాకి పోయినట్టు అత్త అయిపోతుంది. ఇంకా పోపు కేసు పెట్టలేరు నీ మీద.